ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీలో జోష్ జోరందుకుంది. నెల్లూరు జిల్లా రాపూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రాపూరు మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీదేవి భర్త తుమ్మలపల్లి మధుసూదన్ రావు 1500 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, వెంకటగిరి బీసీ నేత బొలిగర్ల మస్తాన్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాపకన్ను మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో పండుగ వాతావరణం తలపించేలా చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని నేదురుమల్లి రామకుమార్ రెడ్డి తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇప్పుడు నాతో కూడా కలిసి పనిచేయడానికి ఆయన ముందుకు రావడం, ఆయన అనుభవం కానీ, జనంలో ఉన్న ఆకర్షణ కానీ, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద అభిప్రాయం మస్తాన్ యాదవ్ గారితో కలిసి, మా పాపకన్ మధురెడ్డి గారితో కలిసి చర్చించుకొని పార్టీలోకి వస్తే బాగుంటుంది, కలిసి పనిచేస్తే బాగుంటుంది అని నిర్ణయాన్ని ఈరోజు పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నాకు తెలిసి రాపూర్ మండలం మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. కండువాళ్ళు 500 వేసామా 1000 వేసామా కాదు, దాని మనకి ఎంతమంది ఉన్నారు అనేది రేపు మధు గారు చూపిస్తారు. వచ్చిన వారు వరకే, ఇది వరకే మెజారిటీ సంఖ్య నిర్దేశించారు. 8,000 దాని మీద దాటాలి. అందరికీ అర్థమైంది ఏంటంటే మాకు పోటీ ఎవరు లేరు కాబట్టి మా మధ్య మేము పోటీ పెట్టుకొని ఏ విధంగా మెజారిటీని పెంచుకుంటాము అనే దిశగా ప్రయాణం చేస్తూ, కానీ అందరి లక్ష్యం ఒకటే, రాపూరు టౌన్ని, రాపూరు మండలాన్ని అభివృద్ధి చేయడం. దానికి ఇదివరకే ప్రణాళికలు వేస్తున్నాను, కొన్ని విలేకరుల మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి ఇంకా తుది మెరుగులు దిద్దుతూ రాపూరు నియోజకవర్గం ఇది వరకు కని విని ఎరగని అభివృద్ధి రేపు రాబో 5 సంవత్సరాల్లో చూపిస్తానని మాటిస్తూ, దానికి గుడి అందరూ సహకరిస్తూ ప్రతి ఒక్కరు మన రాపూరు ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తే, ఏ విధమైన అవకాశాలు కల్పిస్తే, ఏ విధంగా మెరుగుపరుచుకుంటే వెంకటగిరి టౌన్కే కాదు, నెల్లూరు పాత ఉమ్మడి నెల్లూరులో కూడా రాపూరుకు పోయి సెటిల్ అవుతాంరా అనే విధంగా, ఇది గుర్తు మాటలు కాదు. ఎందుకంటే నేను అన్ని మండలాలు తిరిగిన, అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంటారు రాపూర్లో ప్లేస్ తీసుకొని ఇల్లు కట్టుకుని ఉన్నాను. అంత ఎక్సలెంట్ లొకేషన్స్ కానీ దాన్ని డెవలప్ చేస్తే చాలా అద్భుతంగా ప్రయాణం చేస్తున్నాం. అంటే ప్రజలకు మంచి, యువతకు ఉపాధి, మన నగరానికి ఒక మోడల్ మండలంగా తీర్చిదిద్దుతామని మాటిస్తూ అందరం కలిసి పనిచేస్తాం. మా లక్ష్యం అంతా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం. ఆయన మాకు నిర్దేశించిన వై నాట్ 175 దిశగా అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేస్తూ, జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనే దాంట్లో ఒక బీసీ నాయకుడిగా మా పార్టీలో వచ్చి మాతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. పాత పరిచయం, పాత కలిసి పనిచేసిన
కొత్తగా అనిపించడానికి ఏం లేదు. తప్పకుండా రాపూర్ మండలం క్లీన్ స్వీప్ చేస్తాం. వన్ సైడెడ్ అయిపోయింది వార్ అని మరొకసారి తెలియజేస్తాం అందరికీ. మే 13న ప్లాన్ గుర్తు మీద ఓటేసి ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఎంపీ అభ్యర్థిగా గుర్తు ఓటేయాలని కోరుకుంటున్నారు. ప్రజలకు అందరికీ నమస్కారాలు. 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించబడింది. ఆ రోజు నుంచి 2014 దాకా 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ చేశాను. 2014లో కొన్ని నిర్మాణ కాలంలో పార్టీ మారవలసి వచ్చింది. ఆ పార్టీ మారిన తర్వాత సైకిల్ తగ్గితే కలిసిపోయినా. అందుకని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమ పథకాలు పెట్టి బాగా చేశారు. అంతేకాకుండా చట్టసభలలో బీసీలకి ఎక్కువ స్థానాలు కల్పించినటువంటి పార్టీ ఏదంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలని, అందులో నేను రామన్న గారితో కలిసి పనిచేయాలని, అదే బాబు కన్నడ సోదరులు వాళ్ళ సహకారం. రాపూరు గ్రామ పంచాయతీలకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాపూరు మండలంలో రాపూరు పంచాయతీలో ఒక శుభదినం. మ్యాక్సిమం ఒక బీసీ ఎక్స్ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది అనేకులు మోర్ దెన్ 500 మెంబర్స్ ఈరోజు 1000 మోర్ దెన్ 500 మీన్స్ ఇట్ ఈస్ 1000 చేరికలు మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్న సమక్షంలో చేరటం శుభదినం. ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధంగా వెలిగి వైసీపీ విజయానికి అందరూ కృషి చేయాలని వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నగారు ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి మీతో పంచుకుంటారు.